ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ చాలా ఆలోచించాల్సిన విషయం, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. మైనర్ పిల్లలిద్దరు, 13 సంవత్సరాల అబ్బాయి, 14 సంవత్సరాల అమ్మాయి కలిసి బ్రతుకుదామని నిర్ణయించుకొని స్కూల్ వదిలేసి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయి బ్రతుకుదామని డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయిన వైనం. పట్టుకున్నారు, మొత్తానికి పట్టుకొని అప్పచెప్పారు. కానీ వాళ్ళ ఆలోచనలో వింటే చాలా ఆశ్చర్యం నిజంగా రాకుండా ఉంటుందా ఎవరికైనా? కృష్ణలంకకు చెందిన అబ్బాయి అమ్మాయి, అబ్బాయికి 13 ఏళ్ళంట, అమ్మాయికి 14 ఏళ్ళు. వీళ్ళిద్దరూ ఒక ఆకర్షణకు లోనే ప్రేమించుకుంటున్నామని ఫిక్స్ అయిపోయి 2 సంవత్సరాలుగా పరిచయం ఉందంట వీళ్ళకి. కలిసి బ్రతుకుదాము అని ఒక నిర్ణయానికి వచ్చేసి విజయవాడలో బస్సు ఎక్కి హైదరాబాద్కి వెళ్ళిపోయారంట. సో బుధవారం రోజు బాబు బర్త్డే అయితే, అబ్బాయి బర్త్డే అయితే, అమ్మాయి స్కూల్కి అని చెప్పి బయలుదేరి స్కూల్కి వెళ్లకుండా అబ్బాయి ఇంటికి వచ్చి కేక్ కట్ చేసి, ఆ సమయంలో అబ్బాయి తల్లిదండ్రులు ఎవరు ఇంట్లో లేకపోవడంతో కాసేపు ఆ అబ్బాయితో గడిపి మధ్యాహ్నం టైంలో ఇంటికి వచ్చేసింది. ఈ అబ్బాయి నెక్స్ట్ సెకండ్ హాఫ్ స్కూల్కి వెళ్ళి పిల్లలందరికీ చాక్లెట్స్ అవి పంచాడు. ఈ అమ్మాయి మళ్ళీ రెండో పూట స్కూల్కి అని బయలుదేరి స్కూల్కి వెళ్లకుండా మళ్ళీ ఆ అబ్బాయి ఇంటికి వస్తే, ఆ అబ్బాయి ఇంట్లో మరి 10,000 రూపాయలు ఎందుకు పెట్టుకున్నారో ఆ 10,000 వాళ్ళ నాన్న మొబైల్ ఫోను పట్టుకొని కలిసి బ్రతికేద్దాం, ఎలా బ్రతుకుతామని ధైర్యమో మరి వాళ్ళకి, చదువుకోవాల్సిన వయసులో అలాంటి ఆలోచనలు ఎందుకు వచ్చాయో, విజయవాడలో బస్సు ఎక్కి హైదరాబాద్కి వెళ్ళిపోయారంట. 10,000 డబ్బులు ఇంట్లో పెట్టడం ఎందుకో మరి, అంటే మరి ఆ ఇంట్లో ఉండుంటాయి కదా, ఎలాగో మొత్తానికి తీసుకొని బయలుదేరిపోయాడు. సో అమ్మాయి తల్లిదండ్రులు స్కూల్ నుంచి టైం అయిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఇంటికి రాకపోయేసరికి స్కూల్కి వెళ్ళి వాకప్ చేశారంట. ఆ రోజు స్కూల్కి రాలేదని స్కూల్లో చెప్పారంట. అప్పుడు పోలీసులకి కంప్లైంట్ చేశారు. అయితే ఆ సీసీ కెమెరాలని పరిశీలించిన తర్వాత పోలీసులకు అర్థమైంది ఏంటంటే, ఒక అబ్బాయి స్కూల్ యూనిఫామ్లో అమ్మాయితో కలిసి బస్సు ఎక్కి హైదరాబాద్కి వెళ్ళడం, అంటే హైదరాబాద్ బస్సు ఎక్కడం అనేది అవి దృశ్యాలు కనిపించాయి. కానీ మొబైల్ ఆఫ్ చేసి ఉండడం వల్ల లొకేషన్ని పట్టుకోలేకపోయారు. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మొబైల్ ఆన్ చేసిన తర్వాత లొకేషన్ని పట్టుకోవడం జరిగింది. అయితే ఆ రాత్రి 10 గంటల టైంలో ఒక ఆటో ఎక్కి అద్దిళ్ళ కోసం వాళ్ళు తిరుగుతున్నారంట. ఆ 10,000తో ఎలా బ్రతుకుదాం అనుకున్నారో ఆ పిల్లలిద్దరూ. అప్పుడు ఆటో డ్రైవర్కి అనుమానం వచ్చి వాకప్ చేస్తే విషయం అర్థమైందంట. అతను కూడా ఈ తల్లిదండ్రులకి సమాచారం అందించాడు. అబ్బాయి తల్లిదండ్రులు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, అబ్బాయి కనిపించట్లేదు అని. సో ఇలాంటి వింటున్నప్పుడు అసలు ఏమైతుంది సమాజం? ఒకప్పుడు 18, 19 అలాంటి వయసులో ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి పనులు చేస్తేనే, ఇంత చిన్నప్పుడు ఇవేం పనులు అని అనుకునే మనకి ఇది ఇంకా పాఠశాల వయసు నుంచే మొదలైపోయింది. అంటే స్కూల్ ఏజ్, వాళ్ళకి ఏం తెలుసు? పసిపిల్లలు. వాళ్ళు ఎలా బ్రతుకుదాం అనుకున్నారు? ఆకర్షణని ప్రేమ అని అనేసుకొని ఇలా కలిసి బ్రతికేద్దామని నిర్ణయించుకొని ఒక 10,000 పట్టుకొని హైదరాబాద్ వెళ్ళిపోతే జీవితం ఎలా గడుస్తుందని ఆ చిన్ని మనసులకు అర్థమైందో. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మన అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలండి. దీని బాధ్యత ఎవరు వహించాలి? ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు సినిమాల, లేకపోతే ఇంట్లో తల్లిదండ్రుల, చుట్టుపక్కల సమాజమా? ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాల్సిన సమయం అయితే ఇది. ఆలోచించాలి, ఇలాంటివి జరుగుతున్నాయి అంటే అసలు ఎందుకు జరుగుతున్నాయి అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నమాట. సో నాకు అనిపించింది ఇది. మీకేమనిపించింది అన్నది నాకు కిందన మీ ఆలోచనని, మీ అభిప్రాయాన్ని కిందన కామెంట్స్లో పెట్టి చెప్తారని ఆశిస్తున్నాను. సరేనా? మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ.